ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వేదవతి గారొచ్చి చీరను అందుకుంటేనే ఈ వ్రతం పూర్తయినట్టు. ఆమెమో రావడం లేదు. ఎవరైనా వెళ్ళి పిలుచుకురండి. ఇటువంటి సమయంలో ఎవరు పిలిచినా రాదు. అవును, ఆ దేవతే దిగువచ్చి పిలిచినా రాదు. అందరూ కలిసి నా చెల్లెల్ని ఇబ్బంది పెడుతున్నారు. అత్త చీర తీసుకోకపోతే వ్రతం అంతా వృధా అయిపోతుంది. అవని కాని, సుజాత కాని, శ్రీకర్ కాని ఎవరు వెళ్లి బ్రతిమలాడినా ఆ అత్తయ్య కిందకి రాదు. అమ్మ చీర తీసుకోదు కాబట్టి అవనికి బుద్ధొస్తుంది. అవనికి ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలి. ఏమైంది? ఎవరు చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఇక్కడెవరు లేరు కదా, భ్రమ పడినట్టున్నావు. ఏమైంది? నా చెంప మీద కూడా ఎవరో కొట్టారు. అమ్మో, ఈ గాల్లో ఏ దెయ్యం ఉన్నట్టుంది. వెళ్ళిపోదాం పద. వేదవతి గారు రావడం లేదు, మీరెవరూ పిలవడానికి వెళ్ళడం లేదు. ఇలా ఎంతసేపమ్మా? ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మేము నిర్ణయం తీసుకున్నాం పంతులు గారు. అత్తయ్య అవని దగ్గర నుంచి చీరను తీసుకున్నప్పుడు మేం తీసుకోవడం అత్తయ్యను అవమానించినట్టు అవుతుంది. అందుకే అవనికి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాం. నేను కూడా ఇచ్చేస్తాను. మీరే ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు మేం మాత్రం ఎందుకు ఉంచుకుంటాం? మేం కూడా ఇచ్చేస్తాం. తీసుకో అవని. శభాష్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఇలా చేయకూడదు. మీ అందరికీ పాపం తగులుతుంది. ఏం కాదులే, నువ్వు తీసుకో అవని. ఆగండి ఆగండి. అవని, నాకు చీర పెట్టు. మీరు కూడా ఎవ్వరూ చీరలు తిరిగి ఇవ్వద్దు. అది కాదత్తయ్య, ఇందాక మీరే. ఇంకేం మాట్లాడకు నిహారిక. ఇంకా విషయం వదిలేయండి. నువ్వు పెట్టమ్మా.
తీసుకోండి అత్తయ్య. అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయానేంటి? చివరి నిమిషంలో నా నుంచి వాయిను చీరను తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అమ్మవారు నా మొర ఆలకించారు. ఇదేంటి, నేను చీరను తీసుకున్నాను? ఇవిడికేమన్నా మెంటలా? జ్యువెల్ రోల్ చేస్తుందేంటి? ఇందాక నువ్వే వద్దన్నావు, మళ్ళీ నువ్వే కావాలని పెట్టించుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి? నేనెందుకు ఇలా చేశాను? ఏమైంది నాకు? ఏం అర్థం కావడం లేదు. అమ్మా, వ్రతం పరిపూర్ణమైంది. ఇక నేను బయలుదేరతాను. వేదవతి గారు, మేం కూడా బయలుదేరతాం. అమ్మమ్మ ఆగండి ఆగండి. క్లైమాక్స్ సీన్ ఒకటి మిగిలిపోయింది, అది కూడా చూసి ఆ తర్వాత వెళ్ళండి. ఏంటది? లెటర్ సీన్. అవునత్తయ్య, ముక్కు పొడుకు ఇవ్వకపోవడానికి గల కారణమేంటో అందులో రాశానన్నారు కదా, అదేంటో అందరి ముందు చెప్పండి. తొందరగా చెప్పమ్మా. వ్రతం మొదలైన దగ్గర నుంచి నా ధ్యాసంతా దాని మీదే ఉంది. అందరి ముందు చదువుతానుండండి.